బాధ రాస్తా ఖచ్చితంగా అట్టే నిలబడి పర్లా అట్టే నిలబడండి అక్కడే చెప్పండి భయపడదు లో ఆప్షన్ ఇచ్చుండారే గాని కౌన్సిలింగ్ కరెక్ట్ గా జరపలేదు. తర్వాత డబ్బులు తీసుకొని 10వ ర్యాంకు 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు వచ్చిన వాళ్ళకి 200 ర్యాంక్ ఇచ్చుండారు. ఇది ఏమన్నా న్యాయమా అని అడుగుతున్నా. అక్కడ జేడీ అని అడిగితే ఇక్కడ చిత్తూరుకి పంపించాడు, చిత్తూరు జేడీ అని అడిగితే తిరుపతికి పంపిస్తున్నాడు. మా అమ్మాయి కాళహస్తి మండలంలో 5 సంవత్సరాలుగా పనిచేస్తుంది అప్ అండ్ డౌన్. ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ అయిందని అమ్మాయి ట్రాన్స్ఫర్ పెట్టుకోలే, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారమే ట్రాన్స్ఫర్ వచ్చినాయి. 5 ఆప్షన్స్ ఇచ్చారు, అక్కడ 7వ చోటు ఇవ్వాలి కదా. వీళ్ళు రికమెండేషన్ పెట్టుకుని అంత క్యాస్ట్ పరంగా రెడ్లు రికమెండేషన్ చేశారు, కమ్మోళ్ళు రికమెండేషన్ చేశారు. మిగతా తోళ్ళంతా మనుషులు కాదా అని అడుగుతున్నా నేను. అంత మిగతా క్యాస్ట్ అంతా మనుషులు కాదా అని అడుగుతున్నా గవర్నమెంట్. నేను కలెక్టర్ గారిని మళ్ళీ కౌన్సిలింగ్ జరిపించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా న్యాయం జరిగినట్టు మాకు కూడా న్యాయం జరగాలి, మా అమ్మాయికి కూడా న్యాయం జరగాలి, ఉండే వాళ్ళకంతా న్యాయం జరగాలి. వాళ్ళందరినీ మరీ మేము 5 గంటల వరకు వెయిట్ చేస్తాము. సార్ను మరీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ మీరు ర్యాంక్ వెయిట్ చేయండి. వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంక్ ప్రకారం ఏ డిస్టిక్ లో వచ్చినా వెళ్ళిపోతారు వాళ్ళు. అయినా 2-3 ర్యాంక్ వచ్చిన వాళ్ళని దూరంగా వేసేవాళ్ళు దగ్గర వేసేవాళ్ళు దూరంగా వేశారు. ఇది చాలా అన్యాయం అనేసి మేము సార్ దగ్గరికి వచ్చాము, న్యాయం జరుగుతుందని. మేము కలెక్టర్ గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు న్యాయం జరగాలని. చాలా మంది బాలింతలు ఉండారు, అమ్మాయిలు ప్రెగ్నెన్సీ ఉండారు, 9 నెలలు 8 నెలలు కడుపేసుకొని బస్సుల్లో పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. అది మీకు తెలుసు, ఒక జెంట్స్ గా మీకు తెలుసు. ఆడవాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరీ కోరుతున్నాము. మేము 5 వరకు కూడా వెయిట్ చేస్తాము. మాకు మళ్ళీ కౌన్సిలింగ్ జరిపించాలి. ర్యాంక్ వేజ్ గా ఎక్కడ వేసినా మేము వెళ్తాం. రికమెండేషన్ అందరూ డబ్బు తీసుకున్నారు. తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళ ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రికమెండేషన్ చేసుకుని రెడ్లకు క్యాస్ట్ పరంగా చాలా పోయినాయి పోస్టులు. అవి మాకు తెలుసు, మేము తిరుపతి నుంచి వచ్చాము. మాకు న్యాయం జరగాలని మరీ కోరుతున్నాం.